ఆదినారాయణ రెడ్డే హత్య చేసి ఉంటారు. ఆదినారాయణ రెడ్డే ఈ హత్య వెనుక ప్రధానమైన సూత్రధారి అని మీకు తెలుసా? నేను చెప్పట్లేదు, అది నేను అనట్లేదు. నేను అన్నానా? కాదండి, నేను అనట్లేదు. నా అనుమానం అంతా ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయట్లేదు. ఇన్వెస్టిగేట్ చేయనప్పుడు నాకు అనుమానం వస్తుంది అంత మాత్రమే అంటున్నాను. ఆయన చేశాడా లేదా అది ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చెప్పాలి. కానీ వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత బయటపడ్డటువంటి లెటర్ను మీ అన్నయ్య జగన్ బయటపెట్టారు. లేదు, దట్స్ రాంగ్ అండి, దట్ ఈస్ రాంగ్. మా అన్నయ్య బయటపెట్టలేదు, అది ఎస్పీ జగన్ అన్నకు చూపించాడు. కానీ మీ అన్నయ్య జగన్ ప్రెస్ మీట్లో చెప్పిన తర్వాత మాత్రమే వివేకానంద రెడ్డి లెటర్ రాశారు చనిపోయడానికి ముందు అనేటువంటి విషయం మాత్రం బయట ప్రపంచానికి తెలిసింది. అది ఉండొచ్చు, కానీ ఆ లెటర్ అన్నయ్య బయట పెట్టలేదు, ఎస్పీ అన్నయ్యకి చూపించాడు. కానీ చాలా కీలకమైనటువంటి ఈ లెటర్లో వివేకానంద రెడ్డి నా పైన ప్రసాద్ అనే డ్రైవర్ కొట్టారు, ఇంతని వదలొద్దు అనేటువంటి విషయం చెప్తే హత్యకు ఆ లెటర్కు ఏమైనా పొంతన ఉందా? లెటర్ క్రూషియల్ ఎవిడెన్స్. లెటర్ అనేది ఎవిడెన్స్. ఆ లెటర్ ఎందుకు రాయించారు, ఎవరు రాయించారు ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది మనం కనుక్కోవాలి. కానీ మీరు ఆ హ్యాండ్ రైటింగ్ మీ ఫాదర్దే అని నమ్ముతారా? నేను మళ్ళీ చెప్తున్నాను, దాంట్లో కొంతవరకు నాన్న రైటింగ్ ఉండొచ్చేమో అని నాకు అనుమానంగానే ఉంది. కానీ అది ఖచ్చితంగా నాన్నది కాదు అని చెప్పడానికి నాకు తెలియదు. ఎట్లా కాదంటారు? నాకు తెలియదు అంటున్నాను. 100% ఆయనదా కాదా నేను చెప్పలేను, అది ఫోరెన్సిక్స్ చెప్పాలి. ఒకటి ఓకే, ఫోరెన్సిక్ అన్నది పక్కన పెడితే ఒక్కసారి ఫాదర్ హ్యాండ్ రైటింగ్ కానీ ఆ లాంగ్వేజ్ కానీ అది మీరు గుర్తుపట్టగలుగుతారా? రెండు, అది క్లియర్గా నాన్న లాంగ్వేజ్ అయితే కాదు, అది నేను చెప్పగలను. ఆ లాంగ్వేజ్ నాన్నది కాదు. నాన్న తెలుగు చాలా చాలా హై లాంగ్వేజ్, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ వెరీ వెరీ గుడ్. ఆ నాన్నకి అంత ఆ లాంగ్వేజ్లో రాస్తాడు అంటే నేను నమ్మను, అది ఆయన లాంగ్వేజ్ కాదు. హత్యకు 4-5 కారణాలంటూ బయటపడ్డాయి, ఏది మీరు నమ్ముతారు? నేను ఏది నమ్మడము ఏది నమ్మకపోవడము ఇస్ ఇమ్మెటీరియల్.